వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి వెరికోస్ వెయిన్స్. ఇవి ఎవరికి వస్తాయి, ఇవి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు, మనతో పాటు వివరించేందుకు డాక్టర్ అరుణ గారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి మనతో పాటు ఉన్నారు. మీరు కూడా డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి డాక్టర్? సో వారికోస్ వెయిన్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నామండి. కొంతమంది ఇది వరకు బేసిక్గా ఏంటంటే ఈ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ కూడా దీని గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల చాలామంది దీన్ని పట్టించుకోలేదు. ఇవాళ రేపు ఆఫ్టర్ కోవిడ్, సెడెంటరీ లైఫ్, ఎస్పెషలీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇవి చాలా మటుకు కనిపిస్తూ ఉంటాయి. వారికోస్ వెయిన్స్ అనేది ఇంకొక భాగంగా స్పైడర్ వెయిన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇవి మన తొడల భాగంలో, పిక్కల దగ్గర, కింద పాదంలో, బేసిక్గా కాళ్ళ దగ్గర మల్టిపుల్ వెయిన్స్ అనేది ఉబ్బడం వల్ల పర్పుల్ కలర్, బ్లూయిష్ కలర్, గ్రీనిష్ కలర్లో వెయిన్స్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా మటుకు ఏసిమ్టమాటిక్ ఫేస్ అంటే సమస్య లేకుండా ఉంటుంది. కొన్ని సంవత్సరాలైనా కూడా ఈ సమస్య అనేది మనకు బయటికి కనిపించదు. కానీ నొప్పి ఉన్న వారిలో, సమస్య కనిపించిన వారిలో తగినంత ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల సమస్య అనేది పెరుగుతూ ఉంటుందండి. సో ఇది మగవారిలో కావచ్చు, ఆడవారిలో కావచ్చు, ఎటువంటి వారిలో అయినా కనిపిస్తూ ఉంటుంది. చాలా మటుకు ఇది మిడిల్ ఏజ్ వాళ్ళలో కనిపిస్తుంటుంది. బేసిక్గా ఏజ్ పెరిగే కొద్దీ లోపల వెయిన్స్ కూడా ఏజ్ పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఏజ్ పెరుగుతూ ఉండడం వల్ల, వెయిన్స్ ఏజ్ పెరుగుతూ ఉండడం వల్ల బేసిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల పైనుంచి కిందికి, కింద నుంచి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఈ వెయిన్స్ అనేది బల్జ్ అవుతూ ఉంటాయి. సో చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే ఆక్యుపేషనల్ డిసీజెస్లో కూడా భాగంగా ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆడవారైనా కావచ్చు, మగవారైనా కావచ్చు, వెయిట్ చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ కండిషన్స్ బట్టి, అంటే మనం చేసే వర్క్ బట్టి చాలా మటుకు 1 or 2 hours స్టాండింగ్ పొజిషన్లో ఉన్నవారు, షెఫ్స్ కావచ్చు, వాచ్మ్యాన్స్, ఆర్మీ పర్సన్స్, ఇలా ఎక్కువ ఉన్నవాళ్ళు, చలి ప్రదేశాల్లో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ స్టేజెస్లో మనం పరిగణించుకోవచ్చు. గ్రేడ్ 1లో అనేది సిమ్టమ్స్ లేకుండా జస్ట్ మనకు పై మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది. గ్రేడ్ 2లో ఏమంటే నొప్పి తెలుస్తూ ఉంటుందండి. నొప్పితో పాటు కొంతమందికి బల్జెస్ అనేది ఎక్కువగా ఉండి సివియారిటీ పెరుగుతూ ఉన్న వాళ్ళు గ్రేడ్ 3లో మనం పరిగణించుకోవచ్చు. అంటే డాక్టర్, వెరికోస్ వెయిన్స్ అనేది సివియర్ ప్రాబ్లమా? ఏం చెప్తారు మీరు? ఓకే, వారికోస్ వెయిన్స్ అనేది అసలు ప్రాబ్లం కాదండి. మన లైఫ్ స్టైల్, మెటబాలిజం ప్రాపర్గా మెయింటైన్ చేసినంత వరకు అవి కలర్ మారినా కూడా మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే దాని ప్రాబ్లం అని పరిగణించుకోకపోవచ్చు. కానీ ఈ ప్రాబ్లం పెరగడానికి మెయిన్ థింగ్ మన లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల చాలామంది వర్క్ అనుకుంటూ చాలాసేపు కాన్స్టెంట్గా సిట్టింగ్ కావచ్చు, కాన్స్టెంట్గా స్టాండింగ్ పొజిషన్లో ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అవ్వదు. సో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మటుకు నొప్పి లేనంత వరకు ఇది ప్రాబ్లం అని అనుకోరు, కానీ కొంతమందిలో నొప్పి అనేది తర్వాత తెలుస్తూ ఉంటుంది. లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మనకు నమ్నెస్, తిమ్మిళ్ళతో పాటు పెయిన్ అనేది కంటిన్యూగా వస్తుంది. సో ఈ పెయిన్ కంటిన్యూటీ బట్టి మనం ప్రాబ్లంగా పరిగణించుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ప్రాబ్లం రెడ్యూస్ అయ్యే అవకాశంతో పాటు ఫ్యూచర్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే చాలా మందికి వెరికోస్ వెయిన్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తారు మేడం. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడం, కొద్ది రోజులు చూసి కాస్త వాళ్ళకి ఫ్రీ అనిపించిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడం, ఇట్లా చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమైనా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయా? సో బేసిక్గా అండి మనకి వారికోస్ వెయిన్ 30+ ఏజ్ వాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. 30 నుంచి 60, 65 ఇంకా ఆ పైన ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఎస్పెషలీ ఫీమేల్స్లో అయితే ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిన వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళల్లో కూడా వర్క్ చేసి కాన్స్టెంట్గా సిట్టింగ్ జాబ్ లేదు అంటే నిల్చొని చేసే వాళ్ళు ఈ వారికోస్ వెయిన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ వెయిన్స్ అనేది ఆర్టిఫిషియల్, పైన కనిపించే వెయిన్స్ పర్పుల్ కావచ్చు, గ్రీన్, బ్లూయిష్ కలరేషన్లో మనం చూస్తూ ఉంటాం. సో ఈ స్పైడర్స్ వెయిన్స్ అనేది పైకి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఈ వెయిన్స్ అనేది బల్జ్ అవ్వండి, కానీ బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా తగ్గడం వల్ల కింద నుంచి పైకి వెళ్ళే
రక్తం మనకు ఆడక లోపల వాల్స్ అంటే వెయిన్స్ లోపల ఉన్న వాల్స్ అనేది డిస్ఫంక్షనింగ్ జరుగుతుంది. దీనివల్ల లోపల బ్లడ్ క్లాట్స్ అంటే రక్తం గూడు కట్టకపోవడం, సర్కులేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకు బ్లడ్ సర్కులేషన్ ఆడక గడ్డలుగా అంటే బల్జెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. వారికోస్ వెయిన్స్ అనేది టార్షిసిటీ, హార్డ్నెస్ ఆఫ్ వెయిన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్గా ఇది ప్రాబ్లం లేకపోయినా కూడా ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నప్పుడే మనం దీనికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తూ ఆ పైన తగినట్టు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ప్రాబ్లం సివియర్గా కాకుండా ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా సివియర్ స్టేట్లో మనం తీసుకున్నట్లయితే దానికి ట్రీట్మెంట్ లేదనే చెప్పుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ సర్జరీ కింద ఆ వెయిన్ అనేది తీసేయాల్సి వస్తుంటుంది. సో ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నప్పుడే లేదు అంటే స్టేజ్ ఫస్ట్లో ఉన్నప్పుడే మనం తగినంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే స్టేజ్ 2, స్టేజ్ 3కి వెళ్ళకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి వారికోస్ వెయిన్స్ అనేది చాలా మటుకు ఒక కండిషన్ లాగా అవుతూ ఉంటుంది. దీని గురించి ప్రాపర్గా అవగాహన లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. ఇది వరకు ఈ ప్రాబ్లం అనేది చాలా మందిలో ఉన్నా నెగ్లెక్ట్ చేసేవారు. కానీ ఈ ప్రాబ్లం అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచూ ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. ఎస్పెషలీ ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నవారు, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఎస్పెషలీ విజరల్ ఫ్యాట్, స్టమక్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండడం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, పిక్కల్ ప్రాబ్లం దగ్గర ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెయిన్స్ అనేది బయటి వైపుకి కనిపిస్తూ ఉంటాయి. కలర్ డిస్కలరేషన్ అయినప్పుడే మనం దానికి తగ్గట్టుగా బాడీ మెటబాలిజం మెయింటైన్ చేసినట్లయితే డిస్కలరేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా ప్రాబ్లం నెగ్లెక్ట్ చేసినట్లయితే గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్టేజెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ట్రీట్మెంట్తో పాటు వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు మేడం? సో బేసిక్గా అండి మనం డయాగ్నోసిస్ అనేది సబ్జెక్టివ్ సిమ్టమ్స్, ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్గా చూసుకోవచ్చండి. మనం చూసాక మనం కాళ్ళ దగ్గర ఉన్న నరాలు అనేది బయటికి కనిపిస్తూ ఉంటాయి. సో చూస్తేనే ఇవి వారికోస్ వెయిన్స్ అని చెప్పేసుకోవచ్చు. కొంతమందికి పెయిన్ లేకుండా వారికోస్ వెయిన్స్ ఉంటాయి, కొంతమందికి టచ్ చేస్తే వాళ్ళకి ఆ బల్జెస్ అనేది బయటి వైపుకి కనిపిస్తూ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ సిమ్టమ్ పెయిన్తో పాటు మనం చూడంగానే తెలుస్తూ ఉంటుందండి. ఈ ప్రాబ్లం పోను డీబీటీ, వీనస్ అల్సర్స్ అనే కాంప్లికేషన్గా మారుతూ ఉంటుంది. దీనికి 2D ఎకో, 3D ఎకో మనం ఈ స్కాన్ టెస్టులు చేయించాక కూడా మనకు కన్ఫామ్గా ఇవి వారికోస్ వెయిన్సా కాదా అనేది డయాగ్నోస్టిక్ రూపంలో మనకు తెలిసిపోతుంది. మీరు వీనస్ అల్సర్స్ అని చెప్పారు, అంటే ఏంటి మేడం? సో బేసిక్గా అండి ఈ వారికోస్ వెయిన్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ కాక డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవి పట్టించుకోకపోవడం వల్ల ఫ్యూచర్ ఇయర్స్ అంటే వారికోస్ వెయిన్స్ డెవలప్ అవ్వడానికి కూడా చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ దీని గురించి మనం పట్టించుకోకపోవడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల, మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, అదే పద్ధతి ఫాలో అవుతుంటే పోను లోపల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వక ఆ వెయిన్స్ మధ్యలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆడక గడ్డ కట్టుకపోతూ ఉంటాయి. ఈ బల్జెస్ లోపలే రప్చర్ అయిపోయి అల్సర్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ వీనస్ అల్సర్స్ నుంచి మనకు చీము కానీ బ్లడ్ కానీ అంటే సెల్యులైటిస్, సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లోపల సెల్స్ ఫామ్ అవ్వడం వల్ల చిన్న గడ్డల్లాగా లోపల ఫామ్ అవుతూ ఉంటాయి. సో వీనస్ అల్సర్స్ అనేవి కాంప్లికేషన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి చాలా మటుకు తొడల భాగంలో, పిక్కల దగ్గర, కింద కాళ్ళ వైపులో చాలా మనకు చూస్తుంటాం. పాదాల దగ్గర చిన్నగా రప్చర్ అయిపోయి అక్కడ నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. దీనికి మెయిన్ థింగ్ మనం కాస్మెటిక్ ట్రీట్మెంట్తో పాటు ఆ వూండ్ క్లీన్ చేస్తూ ఉంటాం. సో ఈ వీనస్ అల్సర్స్ అనేది మనం తగినంత అంటే వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడే మనం తగినన్ని జాగ్రత్తలు తీసుకొని మెయింటైన్ చేసినట్లయితే లోపల బల్జ్ అనేది ఫామ్ అవ్వకుండా, రప్చర్ అవ్వకుండా ఉంటుందండి. సో ఇది కాంప్లికేషన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ డీవీటీ మేడం? సో బేసిక్గా అండి వీనస్ అల్సర్స్ అనేవి మనకు పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది అవుతుంది. డీబీటీ అనేది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండి. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది పైన ఉన్న వెయిన్స్ అంటే ఆర్టిఫిషియల్ వెయిన్స్, పైన ఉన్న వెయిన్స్ సూపర్ఫిషియల్ వెయిన్స్కి ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది మనం కండిషన్ రెక్టిఫై చేయకపోవడం వల్ల ఫ్యూచర్లో డీప్ వెయిన్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా మటుకు లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్, కంటిన్యూస్గా కూర్చొని ఉండి 1-2 hours అలా కూర్చొని ఉన్న వాళ్ళు కింద రక్తం అనేది ఖచ్చితంగా గూడు కడుతూ ఉంటుంది. సో ఇలాంటి వారికి ఫస్ట్ వెయిన్స్ బ్లూయిష్, గ్రీనిష్ డిస్కలరేషన్ ఉన్న వారికి కంపల్సరీ డార్క్ రెడ్ కలర్ కానీ డార్క్ బ్లాక్ కలర్లో అవుతూ ఉంటుంది. దీన్ని డీబీటీ అంటామండి. ఇది 2D ఎకో కానీ TD ఎకో కానీ చేయిస్తే మనకు డీబీటీ ఉందా లేదా తెలుస్తూ ఉంటుంది. చాలా మటుకు మనం చూస్తుంటాం పాదాల దగ్గర కమిలిపోయినట్టు డార్క్ బ్లాక్ కలర్లో ఈ వెయిన్స్ అనేవి పూర్తిగా గూడు కట్టుకపోయి ఉంటుంది. దీనికి మెయిన్ థింగ్ అక్కడ థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ అనేది కంప్లీట్గా అయిపోయి కంప్లీట్ పాదం అనేది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక వాళ్ళకు
స్పర్శ కోల్పోయిన సెన్సేషన్ ఉంటుంది, తిమ్మిర్లతో పాటు స్పర్శ కోల్పోయినట్టు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వారికోస్ వెయిన్స్ కాంప్లికేషన్ ఇంకొకటి డీవీటీ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్లే వస్తూ ఉంటుంది. ఆడవారైనా మగవారైనా ఇవాళ రేపు వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ ఇది ప్రాపర్గా లేకపోతే, హైట్ ఈస్ టు వెయిట్ లేకపోయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ, ఆడవాళ్ళు అయితే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్లో వెయిట్ గెయిన్ అయినట్టయినా ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. సో వెయిట్, హైట్, పర్సనాలిటీ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, వాళ్ళు చేసే ఆక్యుపేషన్, ఐటీ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు చేసే వర్క్ లాంగ్ స్టాండింగ్లో ఉన్నవారు కావచ్చు, కొంత వాకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాకింగ్, యోగా, మెడిటేషన్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పర్ఫెక్ట్ డైట్. సో వారికోస్ వెయిన్స్కి పర్ఫెక్ట్ ఇదే డైట్ అంటూ కాదు. వెయిట్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు తీసుకునే ఫుడ్లో కార్బ్స్ తగ్గించేసి క్యాలరీస్ మెయింటైన్ చేసినట్లయితే కొంతవరకు సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ వారికోస్ వెయిన్స్ ఫర్దర్ కాంప్లికేషన్స్గా మారకూడదంటే ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నప్పటికే మనం మెడికేషన్ తీసుకొని జాగ్రత్త వహిస్తే ప్రాబ్లమ్స్ అనేది పెరగకపోవడమే కాకుండా సమస్య అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో వెరికోస్ వెయిన్స్కి ప్రధాన ఫ్యాక్టర్ వచ్చేసి ఓవర్ వెయిట్ అనేది అయితే తెలుస్తుంది, కానీ ఒబేసిటీ ఉన్న అందరికీ కూడా వెరికోస్ వెయిన్స్ వస్తుంది అనేది లేదండి. సో చాలా మటుకండి సేమ్ థింగ్ మనం ఇదివరకే చెప్పుకున్నాం, వారికోస్ వెయిన్స్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది. అలా అని వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ వారికోస్ వెయిన్స్ జనరేట్ అవ్వాలని ఉండదండి. చాలా మటుకు వారికోస్ వెయిన్స్ ఇతర కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే, సో వెయిట్ ఉండి థైరాయిడ్ ఉన్నట్లయితే, లేకపోతే పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆడవాళ్ళలో ఉన్నట్లయితే, లేకపోతే వాళ్ళకు బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ వారికోస్ వెయిన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందండి. సో వేరే కాంప్లికేషన్స్ ఉండి వెయిట్ ఉన్న వాళ్ళలో ఈ వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏ కాంప్లికేషన్స్ లేకపోయినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకపోతే ఈ వెయిట్ ఉండడం వల్ల వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా అని కాదు, సన్నగా ఉన్న వారిలో కూడా వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బేసిక్గా వారికోస్ వెయిన్స్ ఫామ్ అవ్వడానికి మెయిన్ థింగ్ బ్లడ్ సర్క్యులేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకపోవడం వల్లే అవుతుంది. దీనికి ప్రధాన కారణం స్ట్రెస్ అని కూడా చెప్పుకోవచ్చు. స్ట్రెస్ ఉన్న వారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ కండిషన్స్ డెవలప్ అయ్యే అవకాశం. ఇలా ఉన్న వారిలో బేసిక్గా కండిషన్స్తో పాటు ఫ్యూచర్లో ఈ వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో షుగర్ ఉన్న వారికి పుండ్లు అయినప్పుడు వాళ్ళకు తగ్గే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వీనస్ అల్సర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ ఫుట్ అంటే ఫుట్ దగ్గర పుండ్లు అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ శరీరం తీపి శరీరం కాబట్టి బేసిక్గా ఈ ప్రాబ్లం ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో కాంప్లికేషన్స్ ఉండి వారికోస్ వెయిన్స్ ఉన్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి, హార్మోన్స్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇలా మెయింటైన్ చేసినట్లయితే వెయిట్ రెడ్యూస్ అయ్యే అవకాశంతో పాటు సిమ్టమాటిక్గా మనం రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? అంటే ఏ పేషెంట్కైనా ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా, లేదు వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందా? ఎస్, బేసిక్గా అండి డయాబెటీస్ అనేది మనం మళ్ళీ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న ప్రతి వారిలో వారికోస్ వెయిన్స్ డెవలప్ అవ్వవు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఫ్యూచర్ మోడిఫికేషన్స్ వల్ల ఈ ప్రాబ్లం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. టైప్ 1 చిన్న పిల్లల్లో వస్తుంది కాబట్టి వీళ్ళకు వారికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అవ్వదు. ఒకవేళ 30-35స్లో డయాబెటీస్ డిటెక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ స్ట్రెస్తో ముడిపడి ఉంటే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల వీళ్ళకు స్ట్రెస్తో పాటు వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు ఒకవేళ వారికోస్ వెయిన్ డెవలప్ అయినట్లయితే వాళ్ళకు సమస్య అనేది తగ్గడం కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే షుగర్ డెవలప్ అవ్వడం వల్ల, చక్కెర కణాలు డిస్టర్బ్ చేయడం వల్ల ఈ వెయిన్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా తగ్గించేస్తుంది. సో ఇలాంటి వారికి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 చాలా ఫాస్ట్గా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెయిన్స్ అనేది హార్డ్ అయిపోయి దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వదు. దీంతోపాటు ఒకవేళ వాళ్ళకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా డెవలప్ అయితే డీవీటీ, వీనస్ అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన మెయిన్ థింగ్ వాకింగ్, ఎక్సర్సైజెస్తో పాటు
వాళ్ళ ఫుడ్ షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు కంప్లీట్గా కార్బ్స్, షుగర్స్, గ్లూకోజ్ లెవెల్స్ అవాయిడ్ చేస్తూ ప్రోటీన్స్ కావచ్చు, మినరల్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే కొంతవరకు షుగర్ లెవెల్స్తో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికి ఫస్ట్ సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇస్తూ షుగర్ కంట్రోల్ చేస్తూ దాంతోపాటు హోమియో మెడిసిన్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్ ద్వారా వాళ్ళకు అల్సర్స్ తగ్గిస్తూ ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా కనిపించిన కొంతవరకు సిమ్టమాటిక్గా ఇవ్వచ్చు. ఇదే వీళ్ళు 3rd గ్రేడ్లో మనకు వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యాయి అనిపిస్తే దీనికి మనకు హోమియోపతి కాకుండా అలోపతిలో లేజర్ ట్రీట్మెంట్ అని ఆ క్లాట్స్ అనేది ఇంజెక్షన్స్ త్రూ తీసేస్తూ ఉంటారు. దాని తర్వాత ఫ్యూచర్ పెరగకుండా హోమియో మెడిసిన్ యూస్ చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్స్ ఫాస్ట్గా కనిపిస్తాయి. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్? సో బేసిక్గా అండి హోమియోలో మనకు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండదు, సిమ్టమాటిక్గా మనం రిలీఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు గ్రేడ్ 3లో ఉన్నట్లయితే ఆ బల్జెస్ అనేవి తగ్గకపోవచ్చు, కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ పెయిన్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. కానీ దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫస్ట్ థింగ్ అండి లేజర్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది ప్రెజెంట్. లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ వెయిన్స్లో ఉన్న బ్లడ్ క్లాట్స్ అనేవి ఇమ్మీడియట్గా మనం తీసేయచ్చు, కానీ కొంతకాలం తర్వాత ఇవి మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు తదుపరి అదే మెథడ్లో ఫాలో అవుతుంటే మళ్ళీ వేరే వెయిన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఆ కంప్లీట్ వెయిన్ అనేది తీసేస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఈ వారికోస్ వెయిన్స్ అనేది పూర్తిగా ఆ వెయిన్ మొత్తం బ్లడ్ క్లాట్స్ అయిపోయి కాళ్ళ దగ్గర నుంచి తడ దగ్గర వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఆడక బల్జెస్ వచ్చేస్తుంది. సో ఈ వెయిన్ తీసేస్తే పర్మనెంట్గా ఆ వెయిన్ అనేది తీసేయడం వల్ల వాళ్ళకి ఆ వెయిన్ అనేది వారికోస్ లేకుండా ఉంటుంది, కానీ ఇతర వెయిన్స్ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మెయింటైన్ చేసుకుంటేనే ఫర్దర్గా వెయిన్స్ ఒకవేళ ఆపరేషన్ అయినా, సర్జరీ చేయించుకున్నా, లేజర్ ట్రీట్మెంట్ ఏది చేయించుకున్నా ఇతర వెయిన్స్ సేఫ్గా ఉంటుందండి. డాక్టర్ బేసిక్గా ఒక వెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు మిగిలిన వెయిన్స్ ఎఫెక్ట్ అవ్వడానికి అంటే తొందరగా ఎఫెక్ట్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి, బట్ తొందరగా ఎఫెక్ట్ అవ్వవంటారా? సో బేసిక్గా అండి మళ్ళీ చెప్పుకుందాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లే కంటిన్యూస్ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్కి మనం వెళ్ళిపోవచ్చు అండి. సో ప్రాబ్లం మైల్డ్గా ఉంది, వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఓన్లీ స్పైడర్ వెయిన్స్ అంటే ఏ సిమ్టమ్ లేకుండా జస్ట్ కలర్ ఒక్కటే డిస్కలరేషన్ అయ్యింది అయినప్పుడు ఇలాంటి వారు తదుపరి మనం మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ డైట్లో కానీ వాళ్ళ వెయిట్లో కానీ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాకింగ్ ఇంప్రూవ్ చేసి మెడికేషన్ ఇంప్రూవ్ చేసినట్లయితే ఇవి ఏ సిమ్టమ్ లేకుండానే హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్, అదే ఒక్క వెయినే అయినట్టయితే ఆ వెయిన్ అనేది హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి కనిపించడమే మల్టిపుల్ వెయిన్స్తో ఈ స్పైడర్ వెయిన్స్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇలాంటి వారు ఇంకాస్త వాళ్ళు ట్రీట్మెంట్తో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కండిషన్ అనేది సివియర్ స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు సర్జరీ కానీ లేజర్ కానీ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు వాళ్ళు సర్జరీ వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు సిమ్టమాటిక్గా హోమియో మెడికేషన్ యూస్ చేస్తే ఆ బ్లడ్ క్లాట్స్ అనేవి తగ్గకపోవచ్చు, కానీ సిమ్టమాటిక్గా బ్లడ్ క్లాట్ సర్క్యులేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ కొంతవరకు మసాజెస్, ఆయిల్ మసాజెస్ తీసుకుంటూ వాకింగ్ చేసినట్లయితే పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ కావచ్చు, బ్లడ్ క్లాట్స్ అనేది రెడ్యూస్ అవ్వడంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదు వారికోస్ వెయిన్స్ ఇంకా వేరే కాంప్లికేషన్స్తో ఉన్నాయి అనుకుంటే ఆ కాంప్లికేషన్స్ దేనివల్ల వచ్చాయి వాటికి కూడా మనం మెడికేషన్ తీసుకున్నట్లయితే ఫాస్ట్గా రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు డాక్టర్ శ్యామ్ సుందర్ గారు వరంగల్ నుంచి. సుందర్ గారు నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. మేడం నేను శ్యామ్ సుందర్ అండి, మాది నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. అయితే ఇది మాకు కాలు మన అంటే నీరు వచ్చేది గత 3-4 ఏళ్ళ నుంచి నీరు వస్తుంది, అది అంతే. కాళ్ళు నొప్పులేవు ఏం లేవు, రోజు ఒక గంట సేపు వాకింగ్ పోతాను. మళ్ళీ ఇంకోటి నాది బట్టల షాప్ నాది కాబట్టి కంపల్సరీ నిలబడి ఉంటుంది. ఓకే. అయితే మొన్న నేను హోమియోపతి దగ్గర పోతే కలర్ మొత్తం కొంచెం బ్లాక్ అయింది. ఓకే. అయితే దానికి దేనికి ఎట్లా ప్రాబ్లం ఎట్లా అని అంటే స్కానింగ్ చేపిస్తే అది మొత్తం లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వమని అలోపతిలో అన్నారు, కానీ హోమియోపతి డాక్టర్ దగ్గర ఇస్తే ఇప్పుడు నెల రోజుల నుంచి మందు వాడుతున్నా, కానీ ఏది బెటర్ అని. ఓకే.
సో బేసిక్గా మీకు సెల్యులైటిస్ అండి, ఆ వెయిన్స్ అనేది బల్జ్ అవ్వడం వల్ల లోపల అనేది కంప్లీట్గా పస్ డిశ్చార్జ్తో పాటు ఒక్కొక్కసారి రక్తం అనేది కూడా వస్తూ ఉంటుంది. ఈ వీనస్ అల్సర్స్ డెవలప్ అవడంతో పాటు కంప్లీట్గా బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి మీకు స్కాన్ తీస్తే డీవీటీ అని తెలిసి ఉంటుంది. సో అలోపతి డాక్టర్స్ లేజర్ థెరపీ కానీ సర్జరీ చేస్తామని చెప్తూ ఉంటారు. ఈ ఫియర్ ఉన్నవాళ్ళు హోమియో మెడిసిన్ యూజ్ చేసినట్లయితే మీకు వెంటనే రిలీఫ్ రాకపోవచ్చు, కానీ కమింగ్ మంత్స్లో ఖచ్చితంగా నీరు కారడం తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు నలుపు అనేది స్లోగా చేంజెస్ అవుతుంటాయి. మీరు యూజ్ చేసిన హోమియోపతి మెడిసిన్స్ కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రికవరీ రేట్ ఎలా ఉంటుంది మేడం? బేసిక్గా అండి రికవరీ రేట్ అనేది మనం చెప్పుకోవచ్చు అండి, వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లనే వస్తుంది కాబట్టి వారికోస్ వెయిన్స్ ఒకవేళ అలోపతి మోడ్ తీసుకున్నట్లయితే సర్జరీ చేయించాక కావచ్చు, లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళకి ఇమీడియట్గా చేంజెస్ అయితే కనిపిస్తాయి. పెయిన్ రెడ్యూస్ అవడంతో పాటు కంప్లీట్గా బల్జెస్ అనేది హీల్ అవుతాయి. దీని తర్వాత కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళు తగినన్ని ఎక్సర్సైజెస్ కావచ్చు, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ మాడిఫికేషన్స్ చేసుకున్నట్లయితే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉండదండి. సో ఇది లైఫ్ థ్రెటనింగ్ అని మనం చెప్పుకోకపోవచ్చు, కానీ మేజర్గా వెయిట్ ఉన్న వాళ్ళు ఇది ప్రాబ్లం అనే చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లం ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నప్పుడే మనం మెడికేషన్ తీసుకొని దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రాబ్లం కాంప్లికేషన్గా మారకుండా ఉంటుంది. సో రికవరీ రేట్ ఖచ్చితంగా అలోపతి మెడిసిన్స్లో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా హోమియోపతి మెడిసిన్స్ మనం యూజ్ చేసినట్లయితే ఏ సిమ్టమాటిక్గా మెడికేషన్ ఇస్తూ 60% నుంచి 80% దాకా మనం ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చండి. కాంప్లికేషన్ లాస్ట్ ఫేజ్లో ఉన్నట్లయితే వాళ్ళకు ఓన్లీ రిలీఫ్ ఇస్తూ ఆ బల్జెస్ అనేది స్లోగా మానడానికి హెల్ప్ చేస్తారు. దీనికి కొన్ని వీక్స్ నుంచి కొన్ని మంత్స్ పడుతుంది. ఓపిక తీసుకొని ఖచ్చితంగా మెడికేషన్ ప్రాపర్గా వాడినట్లయితే వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడంతో పాటు హీలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. రైట్ డాక్టర్, చాలామందికి ఆఫ్టర్ జాబ్ కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి బెడ్ మీద పడుకోగానే కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ని ఏమంటారు డాక్టర్? ఎందుకు అట్లా అవుతుందంటారు? సో బేసిక్ అండి, కండరాలు పట్టేయడం ఎక్కడైనా అవ్వచ్చు. చాలా మటుకు తొడల దగ్గర కావచ్చు, పిక్కల దగ్గర కావచ్చు, షోల్డర్ దగ్గర కావచ్చు. ఈ బోన్స్తో పాటు మనకు తిమ్మిర్లు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ కండరాలు పట్టేయడం బేసిక్గా ఏజ్ పరంగా ఉంటుందండి. సో మామూలుగా ఆర్థరైటిస్ ఉండి మనకు కండరాలు పట్టేస్తూ ఉంటే డీజనరేషన్ వల్ల ఉంటుంది. కొంతమంది చిన్న పిల్లల్లో కూడా మనం ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ఇది బేసిక్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని చెప్పుకోవచ్చు. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో వైటమిన్ B12, విటమిన్ డి చాలా మటుకు సెడెంటరీ లైఫ్ స్టైల్, డైట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల విటమిన్ B12 అనేది చాలామంది పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ పర్సన్స్లో చాలామందిలో తక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటు విటమిన్ డి సన్ సోర్స్ లేకపోవడం వల్ల ఈ విటమిన్ డి అనేది చాలా తక్కువ ఉంటుంది. సో పిక్కలు పట్టేయడానికి, కండరాలు పట్టేయడానికి మెయిన్ థింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో విటమిన్ B12 అండ్ విటమిన్ డి సోర్స్ తగ్గడం వల్లే ఉంటుంది. కానీ ఏజ్ పైపడిన వాళ్ళు అంటే 35 నుంచి 60స్లో ఒకవేళ వాళ్ళకు పిక్కలు పట్టేస్తున్నాయి, కండరాలు పట్టేస్తున్నాయంటే ఈ బ్లడ్ టెస్ట్లతో పాటు వాళ్ళకి ఎక్కడైతే పట్టేస్తుంది, ఒకవేళ పిక్కలు మోకాల దగ్గర పట్టేస్తున్నట్లయితే ఆర్థరైటిక్ చేంజెస్ ఉండొచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల కూడా ఉండొచ్చు. ఈవెన్ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా తొడల దగ్గర ఒక్కొక్కసారి మనకు కండ అనేది పట్టేస్తూ ఉంటుంది. దాంతోపాటు పిక్కలు అంటే కాఫ్ మసిల్స్ దగ్గర కూడా మనకు పట్టేస్తూ ఉంటుంది. సో కాంప్లికేషన్స్ వేరే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి పిక్కలు పట్టేయడం కామన్గా చూస్తూ ఉంటాం. కొంతమందిలో న్యూరల్ డెఫిషియన్సీ అంటే పెరిఫరల్ న్యూరైటిస్ ఉన్న వాళ్ళలో కూడా చలికాలంలో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. రైట్ డాక్టర్, వెరికోస్ వెయిన్ అల్సర్ ఉన్న పేషెంట్స్కి ఏదైనా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుందా డాక్టర్? సో అల్సర్స్ ఉన్న వారికి ఫస్ట్ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకు ఆ వూండ్ పైనుంచి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనం మాన్యువల్గా ఇంట్లోనైనా చేసుకోవచ్చు, లేకపోతే దగ్గర హాస్పిటల్లో అయినా చేసుకోవచ్చు. కానీ అల్సర్స్ బయటి వైపుకు కనిపిస్తున్నాయి అంటే మనం మెడికేషన్ ఇంటర్నల్గా తీసుకుంటూ ఎక్స్టర్నల్ మనం ఆయిల్ మసాజెస్ కావచ్చు, ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే ఫాస్ట్గా అనేది రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ వీనస్ అల్సర్స్ అనేది లోపల వైపుకే రప్చర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వారికి లోపల అల్సర్ రప్చర్ అవ్వడం వల్ల బ్లీడింగ్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల మాస్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి ఇంటర్నల్ సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ అంటే మెడికేషన్ వాడుతూ ఇంటర్నల్గా పైకి వూండ్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్,
ఈ ఏ ప్రాబ్లంకైనా చాలా సెంటర్స్ ఉంటున్నాయి. సో వై హోమియోకేర్ ఇంటర్నేషనల్? వెరికోస్ వెయిన్ వచ్చిన వాళ్ళు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఎందుకు రావాలి, ఏం చెప్తారు? బేసిక్ అండి, హోమియోపతి మెడిసిన్స్ అనేది కాన్స్టిట్యూషనల్ డోసెస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా కండిషన్స్కి స్ట్రెస్ అనేది మనం ప్రైమ్ కండిషన్లో చూస్తున్నాం. స్ట్రెస్ అనేది మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల అది ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, వర్క్ లోడ్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్ట్రెస్ బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో హోమియోపతి మెడిసిన్, హోమియోపతి డాక్టర్ సైకలాజికల్గా కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవడంతో పాటు మెడిసిన్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. కాంప్లికేషన్ ఆర్ కండిషన్ ఏదైనా కావచ్చు, వాళ్ళకు సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు వెయిట్, హైట్, పర్సనాలిటీ, వాళ్ళ వర్క్ లోడ్, ఆక్యుపేషనల్ డిసీజ్ ఇవన్నీ కన్సర్న్ అవుతాయి. కాబట్టి సర్జరీ ఒకటే ఆప్షన్ కాకుండా వాళ్ళకు ఇంటర్నల్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు మనకు మెయిన్ ఇష్యూస్ రావడానికి వెయిట్ ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కావచ్చు. సో హోమియోపతి మెడిసిన్ ఏంటంటే వాళ్ళకు డైట్, లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం డోసెస్ ద్వారా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రిలాక్స్ అవ్వడమే కాకుండా మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వకుండా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హెల్ప్ చేస్తుంది. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ మీకు కాన్స్టిట్యూషనల్ డోసెస్ అండ్ స్ట్రెస్ రిలీవింగ్ మెడిసిన్స్ ఇవ్వడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ ఫర్దర్ లేకుండా మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్లో ఉన్న హెల్త్ ఇష్యూస్, వారికోస్ వెయిన్స్, వీనస్ అల్సర్స్, డీవీటీ ఇలాంటి కండిషన్స్, దీనివల్ల వేరే కాంప్లికేషన్స్ ఉండడం లైక్ డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, వెయిట్ ఉన్నవారు ఇలాంటి కండిషన్స్ కూడా వాళ్ళు అలోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పటికి కూడా సమస్య తగ్గకపోతే హోమియోకేర్ మెడిసిన్స్ వాటితో ప్రాబ్లమ్ సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇస్తూ ఇంటర్ కాన్స్టిట్యూషనల్ డోసెస్ త్రూ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. ఒకసారి తగ్గుతున్న ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా యాంటీడోట్ డోసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం మెడిసిన్ తీసుకున్నట్లయితే రికవరీ స్లోగా ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ రాకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వెరికోస్ వెయిన్స్కి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.